క్రెడిట్ కార్డ్ లిమిట్. క్రెడిట్ కార్డులు జారీ చేసే సమయంలో కొంత లిమిట్ ఉంటుంది. మన ఆదాయం, క్రెడిట్ హిస్టరీ ఆధారంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తుంటారు. క్రెడిట్ కార్డులు తీసుకునే సమయంలో తక్కువ లిమిట్ ఉన్న కార్డులు తీసుకుంటే దాని పరిమితిని పెంచుకోవాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయితే ఆర్థికంగా క్రమశిక్షణగా ఉంటే క్రెడిట్ కార్డ్ లిమిట్ ను సులభంగా పెంచుకోవచ్చు అనేది ఆర్థిక నిపుణుల మాట. మీ ఆదాయం ఆధారంగా క్రెడిట్ కార్డును జారీ చేస్తారు. అయితే ఈ కార్డును సక్రమంగా వినియోగిస్తుంటే క్రెడిట్ కార్డ్ లిమిట్ను కూడా సులభంగా పెంచుకునే వీలుంటుంది. ఉదాహరణకు మీకు 40,000 లిమిట్తో క్రెడిట్ కార్డ్ మంజూరైతే దాన్ని 1,00,000కు పైగా క్రెడిట్ లిమిట్ను పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది. అయితే ఈ కార్డు ద్వారా చేసిన ఖర్చులు తిరిగి క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపు హిస్టరీ ఆధారంగా క్రెడిట్ కార్డ్ లిమిట్ ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచాలని కోరుతూ మీకు క్రెడిట్ కార్డ్ జారీ చేసిన బ్యాంకులు కోరవచ్చు, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా క్రెడిట్ కార్డ్ లిమిట్ను పెంచాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ బిల్లులు సక్రమంగా చెల్లిస్తే మీ క్రెడిట్ హిస్టరీ సక్రమంగా ఉందని భావిస్తే ఆటోమేటిక్గా మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెరిగే అవకాశం ఉంది. కొన్ని సమయాల్లో క్రెడిట్ కార్డ్స్ లిమిట్స్ పెంచుతామని టెలికాలర్స్ నుంచి ఫోన్లు వస్తుంటాయి. ఇలాంటి ఫోన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు. క్రెడిట్ కార్డ్ లిమిట్ అంటే ఆ కార్డు ద్వారా ఖర్చు చేసే మొత్తం. అంటే ఒక క్రెడిట్ కార్డ్ లిమిట్ ₹1,00,000 ఉందనుకుంటే ఆ కార్డు ద్వారా ₹1,00,000 వరకు ఖర్చు చేయొచ్చు. ప్రతి క్రెడిట్ కార్డ్ లిమిట్పై 30% వరకు మాత్రమే ఖర్చు చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అంటే ₹1,00,000 లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డుపై 30,000 వరకు మాత్రమే ఖర్చు చేయాలనేది ఆర్థిక నిపుణుల సూచన. ఇప్పటి వరకు మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన ఖర్చులకు సంబంధించి బిల్లులు సక్రమంగా చెల్లించారా? ఎన్ని వాయిదాలు ఆలస్యంగా చెల్లించారు? ఎన్ని వాయిదాలపై ఫైన్ కట్టారు? క్రెడిట్ కార్డ్ బిల్లులు ఏమైనా సెటిల్ చేసుకున్నారా? ఇవన్నీ కూడా క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచే విషయంలో పరిశీలిస్తారు. ప్రధానంగా మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపుల ఆధారంగా ఈ లిమిట్ పెరిగే అవకాశం ఉంటుంది. గత 24 నుంచి 36 నెలల కాలంలో మీ క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల గురించి బ్యాంకులు ఆరా తీస్తాయి. లేదా మీ క్రెడిట్ స్కోర్ 720 నుంచి 750 మధ్య ఉంటే క్రెడిట్ కార్డ్ లిమిట్ సులభంగా పెంచుకునే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న పరిమితి పెంపు విషయంలో బ్యాంకులు అంతగా పట్టించుకోవు, కానీ ఎక్కువ మొత్తంలో లిమిట్ పెంచే విషయంలో మాత్రమే ఈ నిబంధనలన్నింటినీ కూడా బ్యాంకర్లు జాగ్రత్తగా పరిశీలిస్తారు. మీ ఆదాయం పెరిగిందా, లేదా ఇతరత్ర మార్గాల ద్వారా అదనపు ఆదాయం వస్తుందా? ఇలాంటి అవకాశాలు ఉన్న సమయంలోనే క్రెడిట్ కార్డు లిమిట్ను పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకొని ఆ మేరకు ఖర్చు చేస్తే తిరిగి ఆ బిల్లుల చెల్లింపుకు సంబంధించి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం వహించినా, ఆలస్యంగా బిల్లులు చెల్లించినా అది క్రెడిట్ హిస్టరీ మీద ప్రభావం చూపుతుంది. మీ జీతం రెట్టింపైన సమయంలో దానికి తగ్గట్టుగా మీ క్రెడిట్ లిమిట్ను పెంచాలని బ్యాంకర్లను కోరవచ్చు, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, లేదా మీ పెరిగిన వేతనానికి అనుగుణంగా కొత్త కార్డును కూడా జారీ చేయాలని కోరే అవకాశం కూడా ఉంది. అయితే పరిమితి పెంచినప్పటికీ కూడా 30% కంటే క్రెడిట్ లిమిట్లో 30% కంటే ఎక్కువ వాడకూడదనే నిబంధనను కూడా గుర్తుంచుకోవాలనేది నిపుణులు సూచిస్తున్నారు.